నెక్స్ట్ తిరుకడిగై. రోప్ వే కోసం చాలా సేపు వెయిట్ చేసి పైకి వెళ్ళాము. మనం ఇంకా మెట్లు ఎక్కలేదు, భగవంతుడి దయ వల్ల రోప్ వేలో వెళ్ళాము. చాలా రోజులు అది బంద్ ఉంది, ఇప్పుడు మన కోసమే అనుకుంటా అది రీఓపెన్ చేశారు. అయితే ఇక్కడ 1350 మెట్లు ఉన్నాయి. మరి స్వామివారు అక్కడ ఎప్పటి నుంచో కొలువై ఉన్నారనమాట. తిరుకడిగై. కడిగై అంటే గటికాచలం అని కూడా దానికి ఇంకో పేరు. గడియ, ఆ గడియని గడి అనేసి అంటున్నారు అనమాట. ఒక గడియ అంటే 24 నిమిషాలు. 24 నిమిషాలు అక్కడ కూర్చొని భగవంతుడి ధ్యానం, భగవంతుడి యొక్క నామ జపం చేస్తే భగవంతుడు ఆయన కృప ఇచ్చేస్తాడంట. అంత కృపాలు అయిన నరసింహ అనమాట. అందుకే ఆయన చాలా ప్రసన్నంగా కూర్చున్నారు. నరసింహస్వామి ఎప్పుడు ఉగ్ర రూపంలో చూస్తాము, కోపంగా ఉంటారు. ఎప్పుడు చూసినా హిరణ్యకశిపుని తలపే కానీ ఏ రోజన్నా కొంచెం ప్రశాంతంగా కనిపించాడు స్వామి. నిన్న మాత్రం అక్కడ చాలా ముద్దుగా ఉన్నారు, ఎంత బాగున్నారు, కూర్చొని ఉన్నారు. యోగా నరసింహ చతుర్భుజాలతో ఉన్నారు, శంఖ చక్రాలు పట్టుకొని ఉన్నారు. నిన్నే చూశారు కాబట్టి బాగా బాగా ఆయన రూపం బాగా గుర్తుంటుంది కదా. తర్వాత అక్కడ తిరుమంగయ్య ఆళ్వార్ ఇంకా భూదత్త ఆళ్వార్లు ఇద్దరు కీర్తించారనమాట. మరి ఇక్కడ ఏమైంది అంటే ఇంద్రజుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ ఇంద్రజుమ్నుడు అనే రాజు అక్కడ ప్రదేశాన్ని ఏలుకుంటూ ఉండేవాడు అనమాట. తను ఒకసారి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్తే అక్కడ జింకని వేట చేద్దామని చూస్తే ఆ జింకేమని ప్రాధేయపడుతుందంట. నువ్వు రాజు కదా, నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నీ యొక్క సేవకుడు కదా, క్షమించండి, మమ్మల్ని చంపొద్దు అనేసి అంటే పాపము ఇంద్రజుమ్న రాజుకి దయ కలిగి, అరే వీళ్ళందరూ నా రాజ్యంలో వెళ్ళంటే నేను వాళ్ళందరినీ చూసుకోవాల్సింది నా బాధ్యతే కదా అని చెప్పేసి వాళ్ళని వదిలేసిన తర్వాత తన ఇంటికి వచ్చేసి ఇంకా నాకు వద్దు, నాకు ఈ రాజు పదవే నాకు వద్దు అని చెప్పేసి తను ఇల్లు పిల్లల్ని పిల్లల్ని రాజ్యాన్ని అంతా వదిలేసి తను రాజ్యం వానప్రస్థం తీసుకొని అడవికి వెళ్ళిపోతారనమాట. అడవికి వెళ్ళిపోతే అప్పుడు ఏమైతుంది అంటే అక్కడికి ఒక రాక్షసుడు వస్తాడంట, కుంభాదుడు అనే రాక్షసుడు. ఆ కుంభాదుడు అనే రాక్షసుడు వచ్చి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఋషులని మునులని అందరినీ కూడా బాగా హింసించడం మొదలు పెట్టాడంట. హింసించడం మొదలు పెడుతూ ఉంటే హనుమంతుడు ఉంటాడు అక్కడ. ఎక్కడైతే నరసింహస్వామి 1350 మెట్లు ఉన్న ఒక గుట్ట ఉందా, దాని పక్కకి మనం రోప్ వేలో వెళ్తుంటే చిన్న గుట్ట చూసాం, ఒక గుడి చూసాం కదా, 650 మెట్లు ఉంటాయంట. ఆ గుట్ట మీద హనుమంతుడు ఉంటారంట. హనుమంతుడు కూడా ప్రార్థిస్తారంట. ఇక్కడ ఉన్న ఋషులు మునులు అందరూ కూడా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఏంటి నాయన నువ్వు ఉన్న క్షేత్రంలో ఇంత ఆగడాలు అవుతున్నాయి, నువ్వు అసలు ఒక చూపు చూడొద్దా అంటే అప్పుడు ఇంకొక రాజు వస్తారు, రాజు పేరు మర్చిపోయాను నేను. ఆ రాజు వస్తారు, ఆ రాజుకి సహాయంగా నేను హనుమంతుని ఇచ్చి పంపిస్తాను, ఆ రాజుతో ఇప్పుడు ఆ రాక్షసుని సంహరిస్తారు, మీరందరూ ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి నరసింహస్వామి హామీ ఇస్తారంట. అలా హామీ ఇచ్చి హనుమంతుడికి తన శంఖ చక్రాలను ఇస్తారంట. హనుమంతుడు చతుర్భుజ రూపంలో ఆ కొండ మీద వెలిచి ఉన్నారు. మళ్ళీ 650 మెట్లు ఉన్నాయి, మన దగ్గర సమయం లేదని చెప్పేసి మనం వెళ్ళలేదు. చతుర్భుజ రూపంలో హనుమంతుడు శంఖ చక్రాలను పట్టుకొని అక్కడ ఉన్నారు. ఆ రాజుకి సహాయార్థమే ఈ హనుమంతుడు వెళ్ళి ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తే ఆ రాక్షసుడు చనిపోతాడు అనమాట. ఆ విధంగా హనుమంతుడికి శంఖ చక్రాలు వచ్చాయి. ఇక్కడనేమో ఈ ఘటికాచలం, తిరుకడి స్థానం, దేవప్రయాగ, ఈ 3 కూడా ఏంటి అంటే ఆ 3 ప్రదేశాల్లో 24 నిమిషాలు భగవంతుడి యొక్క ధ్యానం చేస్తే భగవంతుడి యొక్క కృప దొరుకుతుందంట. ఆ 3 స్థానాల్లో ఈ ఘటికాచలం అనేది ఒకటి అన్నమాట. ఘటికాచలం ఇదే, తిరుకడిగై. నిన్న నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం కదా, అదే అక్కడే. ఈ ఘటికాచలంలో దొడ్డాచార్యులు అనే ఒక భక్తుడు ఉండేవాడు, పరమ భక్తుడు. ఆయన ఏం చేసేవాళ్ళంటే మన వరదరాజ పెరుమాళ దర్శనం కోసం వచ్చేవాళ్ళు. మనం ఎంత 1.5 గంట ప్రయాణం చేసి వెళ్ళాం కదా, ఆయన ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళి వరదరాజ స్వామి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళంట ప్రతి ఉత్సవానికి. అయితే ఆయన ఎప్పుడైతే వయసు పెద్దగా అయిపోయారో, ఆయనకి వయసు పెద్దగా అయిపోయిన తర్వాత ఆయన ఉత్సవాలకు వెళ్ళలేకపోతే అప్పుడు వరదరాజస్వామి పెరుమాళ ఏం చేస్తారు అంటే ఆయన ఉత్సవంలో తిరిగేటప్పుడు ఎప్పుడు ఒక ద్వారం దగ్గర, ఏ ప్లేస్ దగ్గర అయితే దొడ్డాచార్యుల వారు నించొని ఆయనకి సేవ చేస్తారో ఆ ప్లేస్ దగ్గరికి వచ్చిన తర్వాత దొడ్డాచార్యుల వారికి ఇక్కడ ఘటికాచలంలో భగవంతుడు దర్శనం ఇచ్చేవాళ్ళంట. అంటే ఉత్సవం తిరుగుతూ ఉంది కదా, తిరుగుతూ ఉంటుంటే ఇక్కడ దొడ్డాచార్యుల
వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఆయన దర్శనానికి ఉండేవాళ్ళు. స్వామి ఇదంతా తిరిగేసి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దొడ్డాచార్యుల వారి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనకి దర్శనం ఇచ్చేసి వచ్చి మళ్ళీ మిగిలిన ఉత్సవం కంప్లీట్ చేసుకునేవాళ్ళంట. ఆచార్యుల కోసము వరదరాజ పెరుమాళ్ వారు తను వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఇంకనేమో ఇక్కడ బ్రహ్మ కపాలాన్ని శివుడు ఎప్పుడైతే తీసేస్తాడో ఆ బ్రహ్మ కపాలం ఆ శివుడికి అలానే అంటి పెట్టుకొని ఉంటుంది. తను చాలా ప్రయత్నిస్తారు ఆ బ్రహ్మ కపాలాన్ని వదిలించుకోవడానికి. అయితే ఆ బ్రహ్మ కపాలం ఈ క్షేత్రంలోనే ఊడిపోతుందంట. అది కూడా ఇదే క్షేత్రం అని చెప్తున్నారు. ఇంకా మనకి అక్కడ ఏంటి, అక్కడ స్వామి ఏం చేస్తారు, నీళ్లు కొట్టారు చూడండి మన మీద. ఎందుకు అంటే ఎవరికైనా లోపల ఏదైనా శక్తులు కానీ భయాలు కానీ భూత ప్రేతాలు ఎవరైనా ఉంటే అవన్నీ వదిలిపోతాయంట. అలాంటి మహిమ కలిగిన క్షేత్రం అన్నమాట. ఇంకా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మానసిక రోగాలు అన్ని కూడా పోతాయంట. భక్తవత్సల పెరుమాళ్ ఇంకా శ్రీదేవి భూదేవితో అక్కడ ఉన్నారనమాట. నరసింహ స్వామికి జై.